దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఈ ఉదయకాలపు పునరుత్థాన ఆరాధనలో ఒక దివ్యమైనటువంటి సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. అత్యున్నత సింహాసనాసీనుడు అయ్యున్న మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు, ఘనత మహిమ ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాం. అనర్హులము అయోగ్యులమని మమ్మలను ఎంచక, మా అవిధేయతలను లక్ష్య పెట్టక, కేవలమైన మీ కృప ద్వారా మమ్మలను కరుణించి రక్షించి విమోచించి నీ వారసత్వంలోనికి తీసుకొని వచ్చి మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన బలము ద్వారా ప్రతి ఆదివారము పునరుత్థాన దినమున మమ్మలను మీ బలముతో శక్తితో నింపి నడిపిస్తున్నారు. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, ఘనత మహిమ ప్రభావాలను ఆరోపిస్తూ కొద్ది నిమిషాలు ఒక సంక్షిప్తమైన సందేశాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా, ప్రభువా, ఏ ఆలోచన ద్వారా మమ్మలను మీరు హెచ్చరిక చేయదలుచుకున్నారు, ఆ ఆలోచన ద్వారా మాకు కావలసినటువంటి జ్ఞాన హృదయాన్ని, బుద్ధి హృదయాన్ని అనుగ్రహించి నీకు ఇష్టలైన వారిగా మమ్మలను మలచమని, స్థిరపరచమని, బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు తన లేఖనాలలో అనేక మంది దేవునిని ఎరిగి నడిచిన, దేవుని నమ్ముకొని కష్ట సమయాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, శోధనలో, అన్ని పరిస్థితుల మధ్యలో ప్రభువుని నమ్ముకొని జీవించిన వ్యక్తుల యొక్క జీవితాలను మనకు లేఖనాల్లో అధ్యాయాలుగా, గ్రంథాలుగా, పుస్తకాలుగా వారి జీవితాలను వ్రాయించి పెట్టారు. దేవుని బిడ్డ అంటే, దేవుని అంగీకరించిన, రక్షింపబడిన వ్యక్తి అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటారు అని కొన్ని వ్యక్తిత్వాల ద్వారా, కొన్ని క్యారెక్టర్స్ ద్వారా మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడ్డాయి. ఉదాహరణ చూస్తే దావీదు భక్తుని జీవితం, పౌలు భక్తుని జీవితం, మోషే భక్తుని జీవితం, యోబు భక్తుని జీవితం, కొందరు జీవితాల్లో హిజ్కియా జీవితము, ఇలాగా ప్రవక్తల జీవితాలు, శిష్యుల జీవితాలు, వీటన్నింటినీ కూడా మన కొరకు వ్రాయించి పెట్టారు. అంతేకాదు, ఒకవేళ ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించి పెద్దగా ఉండదలుచుకుంటే అతను ఏ విధమైనటువంటి జీవన శైలి కలిగి ఉండాలి, తదితరమైన విషయాలను ప్రభు తన గ్రంథంలో వ్రాయించి పెట్టారు. ఆయన క్రీస్తు శకారంభంలో 6వ శతాబ్దం, 7వ శతాబ్దం లేదా 60వ సంవత్సరం నుంచి, క్రీస్తు శకము 60వ సంవత్సరం నుంచి, అంతేనా, క్రీస్తు శకం 60వ సంవత్సరం తర్వాతి దినాల్లోంచి యేసుక్రీస్తు ప్రభువారి సువార్త ప్రకటన నిమిత్తము ప్రాణత్యాగాలు చేసిన, హతసాక్షులైపోయినటువంటి అనేక మంది ఆది అపోస్తలుల జీవితాలు కూడా వ్రాయబడ్డాయి. ఆ తదుపరి సువార్త అందనటువంటి ఖండాంతరాలలో నరమాంస భక్షకుల దగ్గరకు కూడా అనేక మంది సువార్థికులుగా వెళ్ళి వారికి ఉన్న డబ్బును, వారికి ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని, ఆస్తులను, సమస్తాన్ని ఖర్చు పెట్టేసి, కుటుంబం నాకు అక్కర్లేదు, ప్రభు సువార్తే కావాలని వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటన చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే, ఒక వ్యక్తి దైవికమైన వ్యక్తిగా మార్చబడినప్పుడు, ఒక వ్యక్తి దైవికమైన వ్యక్తిగా, దైవముతో సంబంధ బాంధవ్యాలతో ముడివేయబడిన వ్యక్తిగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని మనము కొద్దిగా ఒక 7 విషయాలు ధ్యానం చేద్దాం సంక్షిప్తంగా. మొదటిది ఏంటంటే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అనుగ్రహింపబడును.
ఉమ్, అందరికిని ధారాళముగా దయచేయువాడు. ఈ వచనాల్లో గమనించినప్పుడు మొదటిది ఏంటంటే, నీకు జ్ఞానం కొదువుగా ఉంటే వాడు ఏం చేయాలంట? దేవునిని అడగాలి. అప్పుడు అతనికి అనుగ్రహించబడుతుంది. జ్ఞానం అంటే ఇక్కడ ఏ జ్ఞానం అని ఆలోచిస్తే, అది పరసంబంధమైన జ్ఞానమైన, భూ సంబంధమైన శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానమైన, నీకు కావాలంటే దానిని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడే దాన్ని దయచేస్తారు. చాలా మార్లు పరిశుద్ధ గ్రంథములో మర్మయుతంగా వ్రాయబడిన అర్థం కాని సంగతులను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యేటట్లుగా ఆయన ఆత్మ ద్వారా సహాయం చేస్తారు. కనుక ఈ యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, జ్ఞానం కొదువుగా ఉంటే, కొదువ అంటే తక్కువగా, లోపభూయిష్టంగా గనుక మీలో జ్ఞానం ఉన్నట్లయితే ఖచ్చితంగా అతను ఏం చేయాలట? దేవునిని అడగాలి. అప్పుడు దేవుడు దానిని అనుగ్రహిస్తారు. ఇక్కడ ఎప్పుడైనా సరే దేవుని మీద ఆధారపడేటటువంటి వాడు మొట్టమొదటిది గమనించాల్సింది ఏంటంటే, దేవుని మీద ఆధారపడేటటువంటి వాడు దైవికమైన వ్యక్తి. దేవుడు చాలామంది గొప్ప వ్యక్తులను మన కొరకు వ్రాయించి ఉంచినప్పుడు వారిలో దేవుడు చూసినటువంటి లక్షణాలలో మొదటిది ఏంటంటే, దేవుని మీద ఆధారపడేటటువంటి వారు. మొట్టమొదటి దైవికమైనటువంటి వ్యక్తులుగా ఉన్న వారిలో ఉన్న లక్షణం, ఉండవలసిన లక్షణం, అది దేవుని మీద ఆధారపడేవాడు. జ్ఞానం కొదువుగా ఉంటే దేవుని మీద ఆధారపడాలి. అనారోగ్యంగా ఉంటే దేవుని మీద ఆధారపడాలి. మనశ్శాంతి లేని పరిస్థితులను అధిగమించాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఆర్థిక లేమున్నప్పుడు ఎవరి వైపు మనం చూస్తూ అరులు చాచనక్కర్లేదు, చేయి చాచనక్కర్లేదు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. యెహోవా దేవుని వైపు చూచేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సహాయం పొందుతారు. కొండల తట్టు నేను నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుందంటే యెహోవా దగ్గర నుంచే సహాయం వస్తుంది. నేను చాలా మార్లు ప్రస్తావించాను. వివాహమైన క్రొత్త దినాలలో లత ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దేవుడు ఒక గర్భఫలాన్ని అనుగ్రహించినప్పుడు ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళం. 25 ఏళ్ల క్రితం ఒక సిజేరియన్ జరిగి ఒక బేబీ బయటకు రావాలంటే, హాస్పిటల్ నుంచి బయటకు రావాలంటే 10,000 రూపాయలు అవుతాయి. 100, 200, 300, 500 చేతులు ఉన్న దినాల్లో ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి ఆనుకునేవాళ్ళం. ఇద్దరం ఉన్నప్పుడు తినేవాళ్ళం, లేనప్పుడు పస్తులు ఉండేవాళ్ళం, ప్రభు మీద ఆనుకునేవాళ్ళం. వెంటనే తెల్లవారేసరికే దేవుడు సహాయం చేసేవారు. సమృద్ధి అయిన సహాయం, మామూలుగా కాదు. మళ్ళీ అయితే అమెరికా నుంచి గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి సువార్త సభలు, వారం దినాలకు విదేశం నుంచి లేదా అమెరికా నుంచి వాక్యం అందించడానికి రావలసినటువంటి కొద్దిమంది దైవజనుల్లో ఒక దైవజనుడు, ఆయన భార్య గారికి ఆరోగ్యం బాగోకపోయినందువలనో, తనకు బాగోకపోయినందువలనో ఆయన రాలేకపోయారు. ఆయన వస్తారని ఇక్కడ అనౌన్స్మెంట్ జరిగింది, ఆయన రాలేకపోయారు. అయితే ఆ స్పీకర్గా రావలసిన ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నారు అమెరికాలో. అతను మంచి గాయకుడు, గిటార్ ప్లేయర్ అనమాట. ఆయన పేరు కూడా జోసఫే. అతన్ని ఈ స్పీకర్ పిలిచాడు, నేను ఇండియా వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తే నేను వాక్యం చెప్తాను, నువ్వు పాటలు పాడొచ్చు, ఆ నిర్వహించే వాళ్ళకి నేను పరిచయం చేస్తానన్నారు. తీరా చూస్తే రావలసిన స్పీకర్ ఆగిపోయాడు. ఆ స్పీకర్ ఇన్వైట్ చేసినటువంటి సింగరు ఇండియా వచ్చేసాడు. తీరా చూసి వచ్చిన తర్వాత ఆ సభ నిర్వహించే వారి దగ్గరికి వెళ్ళి అడిగితే వారు, నువ్వెవరో మేము తెలీదు, మాకు రావాల్సిన స్పీకర్ రాలేదు, ఆ స్పీకర్కి నీకు పరిచయం ఉన్నంత మాత్రాన మేము నిన్ను చేర్చుకోవాలని ఏముందని ఇట్లా రకరకాలుగా వాళ్ళు అడిగారట, అవమానంగా మాట్లాడారట.
అతను చెప్పిన మాట అది, నాకేమీ తెలియదు. ఇక అతను ఏం చేశాడంటే ఇక్కడ కృష్ణవేణి మోటెల్లో, ఇక్కడ మన ప్రకాశం బ్యారేజ్ యువతల హోటల్ రూమ్లో దిగి ఆ హోటల్లో ఉంటూ విపరీతంగా ఏడుస్తున్నాడట. పద్దాకా ఏడుస్తున్నాడు. ఏదో ఒకటి కొంచెం తిని కొంచెం తాగి మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంటే, అప్పుడు ఇక్కడ కాన్వెంట్ ఉండేది మంది, విశ్వజిత్ విద్యా విహార్ అని. ఆ కాన్వెంట్లో ఈ శ్రీకాకుళం విజయనగరం అటువైపు నుంచి ఈ ఉద్యోగం నిమిత్తము ఇక్కడ హోటల్లో అపాయింట్ అయినటువంటి వాళ్ళకి చదువు లేనందువల్ల ఇక్కడ కాన్వెంట్లో ఈవినింగ్ తెలుగు రాయటం చదవటం నేర్పండి, ఇంగ్లీష్ రాయటం చదవటం నేర్పండి అని కొంతమంది ఇక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు. అక్కడ రూమ్ బాయ్స్గా పనిచేసేవారు. ఒక కుర్రోడు శ్రీకాకుళం అతను ఇక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ జోసెఫ్ వచ్చి హోటల్లో దిగి ఉన్నప్పుడు ఏడుస్తూ ఉండటం చూశాడు ఇతను. ఇతను క్లాస్కి వచ్చినప్పుడు నన్ను అడిగాడు, సార్ ఒక ఫారినర్ వచ్చాడు సార్, జులపాలు వేసుకొని అచ్చం ఏసైలానే ఉన్నాడు సార్, పద్దాకి ఏడుస్తున్నాడు సార్ అన్నాడు. ఏడుస్తున్నారంటే అతను ఎందుకు ఏడుస్తున్నాడో చెప్తే అతనికి అర్థం కాదు, ఇతను తెలుగు ఇంగ్లీష్ రాదు. అప్పుడు ఒకరోజు నాకు తెలిసిన ఆయన ఉన్నాడు పాస్టరు, అప్పుడు క్రిస్టియన్, పాటలు పాడతాడు మా మాస్టర్, ఆయన నేను తీసుకొస్తానని చెప్పి అతనికి అర్థమైందో తెలియదు కానీ నన్ను తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్తే మొత్తం తను ఏంటి, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా ఇబ్బంది పడ్డాడు, ఎలా అవమానపడ్డాడు, ఇవన్నీ చక్కగా చెప్పాడు. అప్పుడు నేనేం చేశానంటే, నువ్వేం దిగులు పడద్దు, నువ్వు ఉన్నన్ని రోజులు ఇక్కడ నువ్వు సువార్త పని చేయడానికి నేను అవకాశాలు ఏర్పాటు చేస్తానని సహవాసం కింద ఉన్నటువంటి షాలేం సహవాసానికి సంబంధించిన గుండెమేడ, కేఎల్ కాలనీ ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన సభలు ఏర్పాటు చేసి ఆయన వాడుకున్నాం. కొంత అనారోగ్యం వచ్చింది ఆయనకి, మళ్ళీ బాగయ్యాడు. అప్పుడు నాన్నగారు రిటైర్ అయిన కొత్తలో ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం తిరగాలని నాకు సైకిల్ కొనిచ్చారు, కొత్తది నాన్నప్పుడు. ఆ సైకిల్ మీద ఆయన కూర్చోబెట్టుకొని ఈ ప్రాంతాలంతా తొక్కుకుంటూ తిప్పేవాడిని. ఆ సమయంలోనే లత ప్రెగ్నెంట్గా ఉండి నిండు నెలలు, ఇంకా నెలల నిండి డెలివరీ అవ్వాలి. ఆ సమయంలో డబ్బులు ఏవీ లేనప్పుడు చాలా ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ జోసెఫ్ నన్ను నేను వెళ్ళిపోతున్నాను, రూమ్ సర్దుకుంటాను రమ్మన్నప్పుడు వెళ్తే నాకు ఒక కెమెరా ఆఫర్ చేశాడు. ఇదిగో ఈ కెమెరా తీసుకొని నేను వెళ్ళిపోతున్నా, నాకు అక్కర్లేదు, చాలా కాస్ట్లీ కెమెరా, నాకు వద్దన్నాను. మంచి కొత్త బట్టలు ఆఫర్ చేశాడు, ప్యాక్స్ నుంచి ఓపెన్ చేసి, నాకు అక్కర్లేదు, నేను జెన్యున్గా నీకు నేను సహాయం చేశాను, అది నాకు చాలు అని సంతృప్తికరంగా మీరు వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి అని చెప్పాను నేను. ఏమీ నేను తీసుకోవాలా. తనకి ఇంకా అభిమానం పెరిగింది నా మీద. ఇంకా నేను సైకిల్ మీదే రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి తను ఎక్కవలసినటువంటి ట్రైన్ ఎక్కించి, ముంబై వెళ్తున్నాడు, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళటానికి ఎక్కించాను. ఇంకా అయిపోయింది, నేను నడుచుకుంటూ వెళ్తున్నా. అనుకోకుండా ట్రైన్ స్టార్ట్ అయింది. స్లోగా వెళుతున్నప్పుడు గబగబా గుమ్మం దగ్గరికి వచ్చి నా జేబులో అలా ఏవో పెట్టేసి వెళ్ళిపోయాడు. ట్రైను స్పీడ్ వెళ్ళిపోయింది. ఇంకప్పుడు నేను కాదని అంటానికి లేదు. కెమెరా ఆఫర్ చేస్తే వద్దన్నవాడిని, బట్టలు ఆఫర్ చేస్తే వద్దన్నవాడిని, అక్కడ ఏదన్నా ఆఫర్ చేసినా తీసుకోనని తెలుసు. వచ్చేసిన తర్వాత అవేంటో చూసుకుంటే $20 నోట్లు, అవి ఒక బంచ్ ఇచ్చాడు నాకు కొద్దిగా. ఇప్పుడు బాబోయ్ తిరిగిద్దామంటేనేమో మనిషి లేడు, వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా ఈ ట్రైన్ల గురించి, ప్లాట్ఫామ్స్ గురించి, ప్రయాణాల గురించి ఇవేమీ నాకు తెలియదు, అమాయక చక్రవర్తి. అప్పుడు ఆ డబ్బులు మరణాతాలో ఉన్న ఇమ్మాన్యుయల్ గారికి ఇస్తే ఆయన మనీ ఎక్స్చేంజ్లో మార్చితే లత డెలివరీ అయినప్పుడు హాస్పిటల్కి అయిన 10,000 చిల్లర వచ్చినాయి డబ్బులు. కరెక్ట్గా ఎంత అవసరమో అన్ని డబ్బులు వచ్చినాయి ఆ డాలర్లు మార్చితే. అందుకని దేవుని మీద ఆధారపడినప్పుడు మన ఊహకు అందనటువంటి పరిస్థితులను ఆయన ఏర్పాటు చేసి వాటిలోంచి మన అవసరాలు తీరుస్తారు. అందుకని దైవికమైన వ్యక్తి అన్నవానిలో ఉండవలసిన మొదటి గుణం, ఉన్నటువంటి దేవుడు గుర్తించినటువంటి మొదటి గుణం దేవుని మీద ఆధారపడటం మొదటిది. రెండవది చూసుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం.
ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అనగా మనస్ఫూర్తిగా ఒక మనిషి పని చేయటం అంటే ఏంటంటే ఒంటిని దాచుకోకుండా, అంటే దాన్ని ఏమంటారు, బద్దకించకుండా, తనకున్నటువంటి శక్తిని కొంత దాచుకొని కొంత ఖర్చు పెట్టి, చాలాసార్లు నేను విన్నటువంటి మాట అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ చాలామంది అట సంగీత పరిజ్ఞానం కలిగినటువంటి సంగీత పండితులు, విద్వాంసులట శిష్యరికానికి ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి పూర్తిగా ఏమీ నేర్పరంట, వాళ్ళు ఎంతో కొంత ఉంచుకుంటారు అంటారు. అది కూడా వారి కులానికి చెందిన వాళ్ళకైతే అన్నీ చెప్పేస్తారంట, వాళ్ళ కులం కాని వాళ్ళకైతే చెప్పరట. అవన్నీ నేను ఎవరో చెప్తుంటే విన్నా, నాకైతే వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా లేదు. నేను నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఎటువంటి వివక్ష నాకు చూపించలా. నాకున్న స్వభావం ఏంటంటే నాకు తెలిసినటువంటి ఏమైనా ఉంటే వాటిని ఉన్నదున్నట్లు ఏమి దాచుకోకుండా చెప్పేయటం అలవాటు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వచనంలో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మీరు చేసేటటువంటి పనిని మనస్ఫూర్తిగా చేయాలి. అంటే నీకున్నటువంటి శ్రమను దేనిని దాచుకోకుండా పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టి, అనగా హార్డ్ వర్క్ చేసేవారిగా, కష్టపడి పనిచేసేవారుగా ఉన్నటువంటి వారిని దైవికమైన వ్యక్తిగా దేవుడు గుర్తిస్తారు. రెండవది. మూడవది చూసినప్పుడు అది రెండవది, హార్డ్ వర్కర్గా. అంటే మనం చూసుకున్నాం కదా 23వ వచనంలో, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. దాసులుగా ఉన్నవారు ఎప్పుడు కూడా వారి బలాన్ని, వారి జ్ఞానాన్ని, వారి శక్తిని దాచుకోవటానికి వీల్లేదు. దాసులుగా ఉన్నవారు ఎప్పుడు కూడా పని చేయవలసిందే, కష్టపడవలసిందే. మొన్ననే ఒక విషయాన్ని మీకు ధ్యానించేటప్పుడు చెప్పాను. నేను 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైగా, సుమారు 10,000 మందికి పంచినప్పుడు మిగిలినటువంటి 12 గంపలను శిష్యులు గంపలకు ఎత్తినప్పుడు గమనించండి, ఆ శిష్యులందరూ కూడా 12 గంపల ఆహారాన్ని కలిగి ఉన్నప్పుడు దైవజనులు చెప్తారు, తిన్నవానికేమో వాడి పొట్టడ సరిపడా ఉంటే, వడ్డించిన వారికేమో గంపడు మిగిలితే, వడ్డించిన వాడు కూడా ఏం చేయాలి, తింటాడు. ఎంత తింటాడు? వాడు పొట్టడే తింటాడు. వడ్డించిన వాడైనా సేవకుడుగా, దాసుడుగా ఉన్నటువంటి ఆ 12 మందిలో ఆ గంపడు వారు కలిగిన దానికి వారు దానిని దాచుకొనరు. వారు కూడా చేయవలసిన పని ఏంటంటే పంచాలి. ఇంకా ఎంతమంది తినలేదు, ఇంకా ఆకలితో ఎంతమంది ఉన్నారు, వారందరికీ వీరు పంచాలి అనే ఉద్దేశాన్ని దేవుడు ఆత్మీయంగా నేర్పటం అన్నమాట. 12 గంపలు మిగల్చడం అంటే దైవ సేవకులుగా ప్రేరణ పొందవలసిన అంశం అది. 12 గంపలు ఎత్తుకున్నందువల్ల ఆ 12 గంపల్లో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళి అమ్మి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవటానికి కాదు, దాసుని చేతికి ఇచ్చింది. పంచటం ఇక్కడ మొదలైంది. యేసయ్య చూపించిన పనిలో, యేసయ్య చేసిన అద్భుత కార్యం దగ్గర ఈ పంపకం అనేది ఆగటానికి వీల్లేదు. శిష్యులారా, ఇక ముందు కూడా మీ గంపలలో ఉన్నటువంటి వాటిని మీరు పంచుతూనే ఉండండి, శ్రమ పడుతూనే ఉండండి. దైవికమైన వ్యక్తులు వాళ్ళు. మనం కూడా దైవికమైన వ్యక్తులుగా ఉంటే మనం పొందిన దీవెనలను అనేకులకు పంచవలసిన వారుగా ఉన్నాం. మూడవది చూసినప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటూ ఆయన అంటున్న మాట ఏంటంటే,
మీరు నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు నేర్చుకున్నటువంటి వారికి ఏ స్వభావం అలవడుతుంది? యేసయ్య ద్వారా నేర్చుకుంటున్నప్పుడు, యేసయ్యలో ఉన్నటువంటి గుణగణాలను వారు సొంతం చేసుకుంటున్నప్పుడు, ఆయన మనస్సును వారు కలిగి ఉన్నప్పుడు, ఆయన మనస్సులో ఉన్న సుగుణం ఏంటంటే సాత్వికుడు, దీన మనస్సు కలవాడు. ఎంతటి దీన మనస్సు కలిగిన వాడంటే కష్టములో ఉన్న, మరణములో ఉన్న, ఆకలితో ఉన్న, వేదనతో ఉన్న, లేమితో ఉన్న చూస్తూ ఊరుకోడైన వారందరికీ కావలసిన సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు. దీనుడు, దీనత్వం కలిగినటువంటి వాడు. సాత్వికుడు, నెమ్మది కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, సహనం కలిగిన వాడు. ఆయనకు కలిగిన మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు నా దగ్గర మీరు నేర్చుకోండి, నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. అంటే మనందరం కూడా యేసయ్యకు కలిగినటువంటి దీన మనస్సును, సాత్వికమును నేర్చుకొని మనం కూడా దీన మనస్సు కలిగిన వారిగా, సాత్వికం కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా ఉన్నటువంటి వారిని దైవత్వపు గుణలక్షణాలు కలిగిన దైవికమైన వ్యక్తులుగా దేవుడు గుర్తిస్తున్నాడు. అటువంటి వారిని మనకు చరిత్రలో ఉంచారు. మనం కూడా దీనులుగా విధేయులుగా ఉండాలని, మొదటిది దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలని, రెండవది ఎక్కువగా శ్రమ పడేవారుగా, దాసులుగా కష్టపడేవారుగా, ఏమీ దాచుకోకుండా దేవుని కొరకు నిలబడేవారుగా ఉండాలని, అటువంటి వారిని దైవికమైన వ్యక్తులుగా దేవుడు గుర్తిస్తున్నారు. మూడవది మనం ఇప్పుడు ధ్యానించాము, సాత్వికులుగా ఉండాలి, దీన మనస్సు కలిగిన వారుగా ఉండాలి మనం కూడా. అప్పుడే సిలువను మోయగలం, సువార్త సిలువను మోయగలం. నాలుగవది చూచినప్పుడు గలతీ పత్రిక 3:23 చదవండి. గలతీ పత్రిక 3 విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబింపవలసిన వారిగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారిమైతిమి. దేవుని ఆత్మ చొప్పున నడిపించబడేవారుగా మనం ఉండాలని గలతీ పత్రిక 3:23 చెప్పబడింది. ఏంటంటే విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమున తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. అంటే అర్థం ఏంటంటే బాలశిక్ష ఎప్పుడు మనకు టెక్స్ట్ బుక్గా ఇచ్చేది పెద్ద బాల శిక్ష అనేది ఉంటుంది, చిన్న బాల శిక్ష అనేది ఉంటుంది. బాలశిక్ష అనే పేరులోనే అర్థం ఉంది ఏంటంటే బాల్యమందు నేర్పటానికి, జ్ఞానాన్ని నేర్పటానికి సిద్ధపరిచిన ఒక పాఠ్య పుస్తకము అని. కాబట్టి బాల్యంలో ఉన్నటువంటి దశలో నేర్చుకున్న సంగతులు యవ్వనానికి వచ్చినప్పుడు సరిపోవు, అప్పుడు వేరే అంశం నేర్చుకోవాలి. ధర్మశాస్త్ర సంబంధమైనవి నేర్చుకోవటానికి ఆ ధర్మశాస్త్రము ఒక బాలశిక్షకుడే కానీ పరిపక్వత చెందినప్పుడు నేర్చుకోవడానికి సంబంధించిన దానిగా అది ఉపయోగపడదు. దీనిని గ్రహించినటువంటి తండ్రి కుమారుడైన క్రీస్తు వారి ద్వారా ఒక నూతన నిత్య నిబంధనను సిద్ధపరిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధర్మశాస్త్రమును అక్కడతోనే దానిని నెరవేర్చి ముగించినట్లయిపోయింది. అందువల్ల మనం ఇక మీదట నడవవలసింది ఏంటంటే ఆత్మ చొప్పున నడవాలి, ఆత్మ నడిపింపు చొప్పున మనము నడవాలి. ఇంకా చాలా విషయాల్లో చాలా చోట్ల మనకు 5వ అధ్యాయము 16 గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి కూడా చూచినప్పుడు నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. అవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు.
మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇక్కడ మనము 26వ వచనం వరకు చూస్తే 16 నుంచి 26వ వచనం వరకు ఆత్మ ప్రాముఖ్యత, ఆత్మ ద్వారా ఆత్మ చొప్పున నడవటం యొక్క విశేషతను మనకు తెలియచెప్తున్నారు. ఎందుకంటే 4వది ఏంటంటే ఆత్మలో నడిచేటటువంటి వారు, ఆత్మ నింపుదల ద్వారా జీవించేటటువంటి వారు 4వ వారు. దైవికమైన వ్యక్తిగా ఎవరైనా ఉండాలంటే వారు ఆత్మ చొప్పున నడిచేవారుగా ఉండాలి. ఆ విషయాన్ని మనం గలతీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో కానీ, తదుపరి 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం మధ్యలో ఉన్న విషయాలన్నిటిలో మనకు అర్థమవుతుంది. 5వది చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. కావున దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాను. ఆయనకు ఇష్టలుగా ఉండటం అనగా దేవుని సంతోష పెట్టడం. ఎవరు ఆయనను సంతోష పెడతారో వారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. ఆయనను సంతోష పెట్టేవారంటే ఎవరంటే ఆయన ఇష్టం చొప్పున నడిచేటటువంటి వారు, ఆయన ఆజ్ఞల చొప్పున, కట్టడల చొప్పున, విధుల చొప్పున, శాసనముల చొప్పున, హెచ్చరికల చొప్పున నడిచేవారు, ఆయన మాటకు లోబడి జీవించేవారు, ఆయన సారూప్యతలోనికి మార్చబడటానికి ఇష్టపడేటటువంటి వారందరూ కూడా దేవుని సంతోష పెడతారు. దేవుని సంతోష పెట్టడము అనగా లోకము సంబంధించిన విధానాలను, విషయాలను పూర్తిగా వ్యతిరేకించటం. ఆయనను సంతోష పెట్టడం అంటే లోకాచారాలను, మనకున్నటువంటి అహంభావాలను, ఈర్ష్యలను, పగలను, ద్వేషాలను, కక్షలను, వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం, దేవుని సంతోషపెట్టిన వారుగా ఉంటాం. దైవికమైన వ్యక్తి అన్నవాడు ఎప్పుడైనా సరే దేవుని సంతోషపెట్టిన వాడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు ఉదాహరణలుగా వ్రాయించి పెట్టబడిన జీవితాలలో ఈ విషయాన్ని చూస్తాం. దేవుని సంతోషపెట్టిన వారిని చూస్తాం. యోబు భక్తుని చూచినప్పుడు ఆయన తెల్లవారుజామునే లేచి బిడ్డలు తమ హృదయముల్లోనైనా ఒకవేళ చెడును ఆలోచించి దేవునికి అయిష్టలుగా ఉంటారేమోనని వారందరి కొరకు దహన బలులు అర్పించేవాడట. ఆ విషయానికి వస్తే హనోకు దేవునితో నడుస్తూ దేవునితోనే పరలోక రాజ్యానికి దేహంతోనే వెళ్ళిపోయినట్లుగా మనం లేఖనాల్లో చదువుతాం. ఆ తర్వాత నోవహు భక్తుడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, తర్వాత నీతిమంతునిగా ఉన్నాడు. ఆదికాండం ఆరంభ దినాల్లో చూసినప్పుడు హేబెలు కూడా దేవునికి ఇష్టడైన వానిగా ఉన్నాడు. దేవుని సంతోషపెట్టిన వారు. దావీదు భక్తుడు దేవుని సంతోషపెట్టినవాడు. అవిధేయతలో ఉన్న సందర్భాల్లో హెచ్చరిక పొందినప్పుడు పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని దేవునికి ఇష్టలుగా ఉన్నవారు. వీళ్ళందరినీ మన కొరకు రాయించి ఉంచింది ఎందుకనంటే మనము కూడా దైవికమైన వ్యక్తులుగా మార్చబడాలని. 5వది ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టేవారు. అదేవిధంగా సామెతల గ్రంథము 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం చూడండి. 2వ వచనం. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. ఇసుక భారం, బరువు. ఇక్కడ గమనించినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కావు పరులే నిన్ను పొగడదగును. అంటే ఏంటి? వీరు దీనులు, హంబుల్ పీపుల్, దీనులుగా ఉండేటటువంటి వాళ్ళు. అన్యుడైన వాడు కూడా గమనించినప్పుడు, ప్రభువుని ఎరగని వాళ్ళు, లోకంలో ఉన్నవాళ్ళు మనల్ని గమనించినప్పుడు మన సత్ప్రవర్తనను చూచి దేవుని ఎరగని వాళ్ళు కూడా అభినందించేటటువంటి ఔన్నత్యంలో
ఉన్నవారు అంటే దేవునికి ఎంతో ఇష్టం. దేవునికి అటువంటి వాళ్ళంటే చాలా ఇష్టం. దీనులైన వారిని, విధేయులైన వారిని, తగ్గించుకున్న వారిని దేవుడు దైవికమైన వ్యక్తులుగా పరిగణిస్తారు. దైవికమైన వ్యక్తులుగా, దీనులు, దేవుని మాట వినేవారు, లోబడేవారు. 10 ఆజ్ఞలు ఇక్కడికి ఎక్కిరా అని చెప్పినప్పుడు ఆ 10 ఆజ్ఞలను సంపాదించడానికి ఇశ్రాయేలు ప్రజలకు ప్రవర్తన నియమావళిని సిద్ధపరిచిన ఆజ్ఞల పలకలను తీసుకురావటానికి మోషేను దేవుడు ఎక్కిరమ్మన్నాడు. ఎక్కిరమ్మన్నప్పుడు నేను ఈ మధ్యకాలంలో కొన్ని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ డాక్యుమెంట్స్, రీసెర్చ్ డాక్యుమెంట్స్ చూస్తున్నాను నేను. అసలు ఎర్ర సముద్రం నైసర్గిక స్వరూపం, ఎర్ర సముద్రం యొక్క రూపురేఖలు, కొలతలు ఇప్పుడు ఎక్కడున్నాయి, ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి, ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఏ దేశాలు ఏర్పడ్డాయి, ఏ నాగరికతలు ఉన్నాయి అని చెబుతూ ఈ సీనాయి శిఖరాన్ని, ఈ హోరేబు పర్వతం, ఇట్లాంటి వాటన్నిటినీ వీళ్ళందరూ కెమెరాలు పట్టుకొని కొంతమంది 2, 3, 4, 5 అలా గ్రూపులుగా వెళ్ళి అక్కడికి వెళ్ళటానికి ఎంత కష్టపడుతున్నారో, క్రిందున్నటువంటి ఆ ప్రాంతం నుంచి సీనాయి కొండ మీదికి వెళ్ళటానికి చాలా కష్టంగా ఉంది. వాళ్ళు కర్రలు అలా సపోర్ట్లు పెట్టుకొని ఆ ప్రాంతానికి వెళుతున్నారు. దేవుని అగ్ని దిగి ఆ కొండ మీద 10 ఆజ్ఞలను దేవుని చేవురాలుగా వ్రాసినటువంటి ఆ ఆజ్ఞలకు, పలకలకు ఆధారంగా ఈ రోజునున్న సాక్ష్యం ఏంటంటే, ఆ కొండ శిఖరం అంతా కూడా నల్లగా ఒక కప్పేసి ఉంది. ఇప్పటికీ ఉంది అలాగే. ప్రపంచ వాతావరణాలు ఎన్ని మారుతున్నప్పుడు కూడా అవి మారట్లేదు. ఇప్పటికీ కూడా ఆ సీనాయి శిఖరపు పైనంతా కూడా నల్లగా ఉన్నాయి. రాళ్ళు పగలగొట్టి చూస్తే ఎర్రగా కాలి ఉన్నాయి. ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఇక్కడికి ఎక్కిరా అన్నప్పుడు అవిధేయత చూపించలేదు. ఇంత కష్టమా ఈ కొండ ఎక్కటం అనుకోలేదు. ఆ కొండకి ఎక్కాడు, అక్కడ ఆజ్ఞల పలకలు తీసుకొని వచ్చాడు. అందుకని విధేయులుగా ఉన్నవారు ఎంత కష్టతరమైన పనినైనా ఎదురాడక చక్కగా పనిని నిర్వహించేవారుగా ఉంటారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. అటువంటి వారిని దైవికమైన వ్యక్తులుగా దేవుడు పరిగణిస్తారు. చివరిదిగా ఏంటంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఇక్కడ చూసినప్పుడు దేవుని యందలి భయము, భక్తి, దేవుని యందలి విధేయత, తన ఆత్మీయ గురువుగా, నాయకునిగా ఉన్నటువంటి మోషే భక్తుని నుంచి యెహోషువకు కలిగినటువంటి జ్ఞానాత్మ పూర్ణత, ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో 34వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 9వ వచనంలో, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఈ జ్ఞానాత్మ పూర్ణతలోంచే దేవుని యందలి అచంచలమైన విశ్వాసము కలిగినాయి. ఇశ్రాయేలు ప్రజలను మోషే భక్తుడు ఎంత కష్టతరమైన పరిస్థితులు గుండా నడిపించుకుంటూ వచ్చారో అంత సామర్థ్యత, అంత నాయకత్వపు లక్షణాలను యెహోషువ పొందుకున్నాడు ఈ హస్త విక్షేపణం ద్వారా. అందువల్ల మోషే జీవితంలో మనం చూచినప్పుడు దేవుని యందలి విశ్వాసము, దేవుని యందలి నమ్మకము, ఇవన్నీ కూడా యెహోషువలో పెంపొందాయి. ఇంకొక చోట అంటాడు, మీరైతే ఎవరిని నమ్ముతారో, మీరైతే ఎవరిని వెంబడిస్తారో నాకైతే తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును మేము యెహోవానే సేవిస్తాము, యెహోవానే వెంబడిస్తాము, ఆయననే సేవిస్తాము అని ఒక దృఢమైనటువంటి నిశ్చయత కలిగిన వానిగా యెహోషువను చూస్తాం. దాన్ని ఏమంటాము, దాన్ని వైభవాన్ని,
దేవుని నుంచి కలిగేటటువంటి ఆ గొప్ప దీవెన ఆశీర్వాదములు అనుభవించేటటువంటి ప్రజానీకము పొందినటువంటి గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పట్టజాలంత ఆనందం, వీటన్నిటినీ కూడా తిరిగి దేవుని జనాంగానికి అందించడానికి చాలిన అర్హత కలిగిన నాయకునిగా యెహోషువను మనం చూస్తాం. అందుకని విశ్వాస విషయంలో ఎవరైతే దేవుని యందు నమ్మకంగా ఉండి బలవంతులుగా ఉంటారో వారిని దైవికమైన వ్యక్తులుగా దేవుడు గుర్తిస్తారు. మనమైనా సరే, మన తరువాతి వారైనా సరే, దైవజనులైనా సరే, లేదంటే రెవరెండ్లని, డాక్టర్స్ అని ఉన్నత విద్యలు అభ్యసించిన క్రైస్తవ ఉద్దండులైన పెద్దలైనా సరే, ఎవరైనా సరే ఈ వ్యక్తి ఒక దైవికమైన వ్యక్తిని అనిపించుకోవాలంటే ఈ గుణ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి, దేవునిపై ఆధారపడటం. రెండవది, కష్టించి పనిచేసేవారుగా ఉండటం, సాత్వికులుగా ఉండటము. ఆ తరువాత ఆత్మలో జీవించి వారుగా, ఆత్మ చొప్పున నడిచేవారుగా, ఆత్మ మార్గదర్శకత్వం కింద పరిశుద్ధాత్మని వెలుగులో నడిచేవారుగా ఉండాలని, అంతేకాకుండా దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వారుగా ఉండాలని, ఆరవదిగా వినయం కలిగిన వారుగా ఉండాలని, దీనులుగా ఉండాలని, చివరిగా విశ్వాసముతో దేవుని వెంబడించేవారుగా, దేవుని మీద అచంచలమైన విశ్వాసం, భక్తి కలిగి జీవించేవారుగా ఉన్నప్పుడు వీరిని దైవికమైనటువంటి వ్యక్తులు అని మనం పిలవగలం. దేవుడు కూడా అటువంటి వారిని దైవికమైన వ్యక్తులు అని పిలుస్తారు ఇక మీదట కూడా. అందువల్ల మనము దైవత్వపు గుణలక్షణాలను కలిగి ఉన్నామా? కాలక్రమంలో ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, లోక సంబంధమైన దైవ విరుద్ధమైన కార్యాలు మన లోకంలో లాగుతున్నప్పుడు, ఈడుస్తున్నప్పుడు లోబడిపోయి మనం ఈ దైవత్వపు గుణలక్షణాలను విడిచిపెట్టేస్తున్నామా? దైవిక లక్షణాలు ఎందుకున్నాయంటే ఊరికే ఎదురుగా పెట్టుకొని ఒక విగ్రహ రూపంలోకి మార్చుకొని మనము పూజలు చేసి ధూపాలు వేయటం, ఇవి చేయటానికి కాదు. ఆ గుణలక్షణాలను మనము సంతరింప చేసుకొని మనము కూడా దేవునికి ఇష్టలైన మనుషులుగా బతకాలని దేవుని కోరిక. అందువల్ల ఈ గుణలక్షణాలు మనలో లోపిస్తూ ఉన్నప్పుడు ఆగి ప్రభు వాక్య సహాయంతో, ప్రభు సన్నిధిలో ప్రార్థనాత్మతో సిద్ధపడి ఆ గుణలక్షణాలను మనం స్వతంత్రించుకోవటానికి పూర్తిగా ప్రయత్నం చేద్దాం. అట్టి సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కృపా కనికరము కలిగిన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు తండ్రి. మేము మీ మనుషులం అనిపించుకోవడానికి మాకు మీరిచ్చినటువంటి ఒకే ఒక సాధనం, మీ సారూప్యతను మేము ధరించుకోవటం, మీ సారూప్యతలోనికి మేము మార్చబడటం, పరిపూర్ణమైనటువంటి మీ ఆకృతిలోనికి మేము మార్చబడాలని మీరు ఉద్దేశించి భూమి మీద మాకు ఒక మాదిరిగా క్రీస్తు వారిని పంపించారు. ఆయన పోలికలోనికి మేము మార్చబడటమే ఒక దైవికమైన వ్యక్తిత్వంలోనికి మేము వస్తామని గుర్తిస్తూ, దైవికమైన మనుషులుగా మీ చేత అభినందించబడే బిడ్డలుగా, మీ చేత ఇష్టపరచబడే బిడ్డలుగా, మీకు ఇష్టలుగా మేము ఉండునట్లు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.